షాప్కి తీసుకురాపోయండి. చూసారా వర్షానికి ఇప్పుడే కాలువలైనా ఎనీవే అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. రాత్రి నుండి ఒకటే వర్షం అండి. ఇంకా పొద్దున్నైతే చాలా ఓపందుకుందండి. ఇంటి ముందరే కాలువలాగా ఇలా ఉన్నాయో చూడండి నీళ్ళైతే. ఇంకా ఈరోజైతే నా పుట్టినరోజు అండి. నా పుట్టినరోజు పండగకి మీ అందరి శుభాకాంక్షలు విషెస్ తెలియజేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి రండి. మరి ఇంకా చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసేయండి. సాయంకాలం వ్రతం చేస్తాను రావదన అంటే వెళ్ళానండి. మొన్న ఏం చేసినావు కూరాడు నిన్ననే కదా పూజ అయింది ఆటిదనంట. అదే నిన్ననే అన్ని ఫోటోలు కూడా కడిగి పెడదాం అనుకున్నా. కూరాడకుండా టీవీలకు మాట్లాడే బండి నాకు పెద్ద ఫ్యాన్. నీకు తెలియదు చూసిన ఆంటీ కనబడుతుంటే ఆంటీ పూజ అయిపోయిందనండి అనుకుంటా కూడా పోతున్నా. తొందర పెట్టిన 6ంటికే పెట్టిన. ఆంటీ పూజ అయిపోయింది అనుకుంటుంది. నాగమ్మ దేవుడు కూడా పడ్డాడు అక్కడ. ఎప్పుడు గుడి టెంపుల్ కదా లోపలకి అక్కడదా. ఆంటీ మీరు ఏబట్టి మన ఊరు కూడా ఫేమస్ అయిద్దా ఆంటీ? ఏ కల్పన ముచ్చట్లు అంటే మనూరు అమ్మాయి కాదు. ఏ సింగర్ తిరుపతి ఉన్నది కానీ ఆయన అన్ని ఈ వదిన వాళ్ళకైతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. గల్లీ పోచమ్మ వీడియోలో అయితే అబ్బాయిని చూపించానండి. నా యూట్యూబ్కి పెద్ద ఫ్యాను ఈ అబ్బాయి అని అయితే. ఇంకా ఈ అమ్మాయి అండి. మంగళహారతి వినేయండి. మరి శ్రీగిరి నిలయ విరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి లలితా శివజ్యోతి సర్వకామదా శ్రీనిలయా నిరామయ సర్వమంగళ శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలే చల్లని తల్లికి చంద్రహారతి, రవల కర్పూరహారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి లలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ లలితా శివజ్యోతి సర్వకామదా. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. సాయంకాల సమయంలో వాడు ఇలా మాకు వచ్చిన మంగళహారతి పాటలన్నీ పాడి అమ్మకి చక్కగా నీరాజనం హారతి కర్పూర నీరాజనలు అయితే అర్పించామండి. ఇంకా సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అయితే అమ్మని వేడుకున్నానండి. ప్రతిసారి పొద్దున్నే చేశారు కానీ ఈసారి సాయంకాలం చేశారు. నిలయాయ మంగళం వైకుంఠ వాసాయ నమః శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః మంగళ నీరాజనం సమర్పయామి. గోవింద గోవింద. పూజ అంతా కంప్లీట్ అయిందండి. ఇంకా నేను వెళ్ళేసరికి అయితే మంగళహారతి అయితే పాడుతున్నారు. ఇంకా నేను కూడా చక్కగా అమ్మవారికి మంగళహారతి కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు దక్కినందుకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇంకా అందరము అయితే అమ్మ హారతిని అయితే కళ్ళకు అద్దుకుని ఇంకా నమస్కరించుకుంటున్నామండి. ఇంకా వ్రతం అయితే అయిపోయినట్టేనండి. ఈ వదిన గారు అయితే చాలా బాగా చేస్తారండి వ్రతము. ఇంకా పోయినసారి కూడా వరలక్ష్మి వ్రతం వీడియోలు ఈ ఇంట్లోనేనండి 2 వీడియోస్ అయితే పెట్టాను కదండి.
తోటికోడళ్ళు చేసినాయేనండి, ఇద్దరు తోటికోడళ్ళు. ఇంకా మేమైతే దీపావళి నోములప్పుడు, సంక్రాంతి నోములప్పుడు, ఇంకా ఈ వరలక్ష్మి వ్రతాలప్పుడు ప్రతి సంవత్సరం 3 సార్లు అయితే వీళ్ళింటికి వచ్చి వాయినాలు తాంబూలాలు అయితే తీసుకుంటూనే ఉంటామండి. ఇంకా చాలా బాగా చేస్తారండి. నేను నా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నానండి. ఇంకా అందంగా అలంకరిస్తారు అమ్మవారిని, నిష్టగా పూజ చేసుకుంటారండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి ఈ వదిన గారు చేసే పూజలు చూస్తుంటే మాత్రం. ఇంకా ఒక్క అమ్మాయి అండి, ఇంకా అబ్బాయి అయితే షాప్లో ఉన్నాడు. మనం అబ్బాయిని అయితే గల్లి పోచమ్మ వీడియోలో అయితే చూసామండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నమాట అండి. ఇంకా రాఖీ పౌర్ణమి కూడా వచ్చింది కదా, ఇంకా వరలక్ష్మి వ్రతానికి రమ్మని అంటే హాస్టల్ నుండి అయితే వచ్చిందండి. ఇంకా ఇక్కడైతే ఉండదు. ఇంకా ఇప్పుడే సాయంత్రమే వచ్చాను ఆంటీ అని అయితే చెప్తుందండి. ఇంకా అమ్మకైతే చక్కగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు అన్నీ వేసి అయితే ఇంకా అమ్మవారికి మొక్కుకుందండి. ఇంకా తర్వాత నేను కూడా వెళ్ళి మొక్కుకున్నాను. ఇంకా వ్రతంకి వెళ్ళిన వాళ్ళందరము కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి అమ్మకి పసుపు కుంకుమ గంధం అక్షతలు పూలు అన్నీ వేసి అయితే చక్కగా మనస్సులో స్మరించుకున్నానండి. ఇంకా నా యూట్యూబ్ వీడియోస్ అయితే చాలా బాగుంటున్నాయండి. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇంకా మా ఊరు నుండి అయితే 3 యూట్యూబర్స్ అయితే ఉన్నామండి. మా వెలుగటూరు నుండి అయితే కల్పన ముచ్చట్లు, ఇంకా మా ఊరి అమ్మాయి అండి, మా ఊరి ఆడపడుచు. ఇంకా వాళ్ళ అమ్మని కూడా, మీకు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ పాపని, వాళ్ళ అక్కయ్య పిల్లల్ని అందరినీ నా వీడియోస్లో అయితే చూపిస్తూనే ఉన్నానండి. ఇంకా మా ఊరే ఆ అమ్మాయిది అని అయితే. ఇంకా జానపద ఉంటాయండి, సింగం తిరుపతి ఛానల్ అని చెప్పి. ఇంకా నా ఛానల్ నాది మాత్రమే వెలుగటూరు నుంచి ఇదివరకు అయితే నేను ఒక్క దాన్నే ఉన్నాను అని అయితే అనుకుంటున్నానండి. మరి నాకు తెలిసినంత వరకు అయితే ఆంటీ మన ఊర్లో మీరు ఫేమస్ అవుతారు అది అని ఇంకా అమ్మాయి అంటుంటేనైతే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అందుకే వాయిస్ అలాగే ఉంచేసానండి. వదిన మంచిగా మీరు ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ ఫొటోస్ పెడుతున్నారు, చాలా బాగుంటున్నాయి. మన ఊరు నాగమ్మ గుడి కూడా ఇంకా చూపించారు. ఇంకా ఎప్పుడు కూడా విగ్రహం అయితే మనం చూడం కదా, ఇంకా నాగుల పంచం అప్పుడే చూస్తాము. ఇంకా మీరు పెట్టిన వీడియోలు అయితే చూశాను అని అంటుందండి. ఇంకా అన్నయ్య నేను కూడా పెట్టుడే ఇక వాషింగ్ మిషన్ తెచ్చిరుగా. ఇంకా అన్నయ్య గారికి అయితే అక్షింతలు ఇచ్చి కాళ్ళకైతే నమస్కరించుకుందండి. ఇంకా పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత అయితే ఇలా భర్త ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి. ఇంకా అమ్మవారికి అయితే కొబ్బరి ముక్కలు అరటిపళ్ళు ప్రసాదము అవన్నీ అయితే నివేదన అయితే చేస్తుందండి. ఇంకా వీళ్ళిద్దరు తోటి కోడళ్ళండి. ఇంకా ఇప్పుడే వచ్చిందండి, మధ్యలో ఒకసారి వచ్చి చూసి వెళ్ళింది. అట్నుంచి అటే వెళ్ళిపోయావు ఎందుకురా అని అడిగితే ఇంకా చిన్న అబ్బాయి అయితే అన్నం తింటుండు, ఇంకా మొత్తం తినిపించేసి వచ్చాను, మళ్ళీ మధ్యలో విడిచిపెట్టి తినడు అని అయితే చెప్తుందండి. ఇంకా ముందుగా అయితే మా తెలంగాణ వైపు ఇంటి ఆడబిడ్డను మహాలక్ష్మీదేవిగా కొలుస్తారు అని అయితే చెప్పాను కదండి. ఇంకా అమ్మాయికి అయితే ముందుగా వాయిన తాంబూలాలు అయితే ఇచ్చేస్తుందండి వదిన గారు అయితే మహాలక్ష్మికి, వాళ్ళ ఇంటి మహాలక్ష్మికి అన్నమాట అండి. ఇంకా తర్వాత అయితే మా ముగ్గురిని కూర్చోబెట్టిందండి. ఇంకా వెళ్ళిన ముత్తైదువుల ముగ్గురిని ఒక్కొక్కరికి బొట్టు ఇంకా పసుపు కుంకుమలు అన్నట్టుగా అయితే ఇస్తుందండి. ఇంకా 1 by 1 అన్నట్టుగా అన్నీ ఒకరి తర్వాత ఒకరికైతే చేస్తుందండి. ఇలా మంగళసూత్రాలకి ముఖానికి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత గంధం పసుపు అన్నీ సమర్పిస్తుందండి. ఇంకా అమ్మవార్లకి వచ్చిన సుహాసినులకు దక్షిణ తాంబూలాలు అన్నమాట అండి. ఇంకా మనకు పెట్టిన ప్రతిసారి మనం కూడా తిరిగి పెట్టాలి అని అయితే అంటారండి. పసుపు కుంకాలు అయితే ఇవన్నీ వారం రోజులకు పెడతావా? వారం వరకు పెడతా. ఇవన్నీ వీడియోస్ వారం వరకు పెడతావా వదిన, ఎప్పుడు పెడతావు అని తోటికోడలు ఇద్దరు అయితే అడుగుతున్నారు. ఇంకా అన్నట్టుగానే తదాస్తు అన్నట్టుగా వారం రోజుల వరకు వీలే కాలేదండి పెట్టడం అయితే. ఇంకా అందరం అయితే చక్కగా ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ వదిన ఈ వీడియోస్లో ఇది బాగుంది, ఆ వీడియోస్లో అది బాగుంది ఇంకా అనుకుంటూ అయితే కబుర్లు చెప్పుకుంటున్నామండి. ఇంకా నా ఆనందానికి అయితే అవధులే లేవండి. ఇంకా వాళ్ళు అన్నీ అడుగుతూ ఉంటే ఇంకా నా యూట్యూబ్లో అన్నీ చూసి ఇంకా మళ్ళీ నన్ను అడుగుతూ ఉంటే అయితే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా వాళ్ళందరి ఆశీర్వాదం వల్ల తొందరగా
నా యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా వీడియోస్ వైరల్ అయ్యి తొందరగా యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించాలని ఆ వరలక్ష్మి మాతనైతే వేడుకుంటున్నానండి. ఇంకా సుహాసినులకు అందరికీ అయితే ఇలా పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ అయితే ఇస్తుందండి. ఇంకా చూస్తుండగానే 4 వారాలు గడిచిపోయాయండి. ఇంకా మీరందరూ ఎలా చేసుకుంటారు? వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుంటారా? ఈ వచ్చిన శుక్రవారాల్లో ఏ వారమైనా ఒక వారం చేసుకుంటారా? ఇంకా మా వైపు అయితే పౌర్ణమికి ముందు వచ్చే ఈ వరలక్ష్మి వ్రతానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటామండి. కుదరని వాళ్ళు, పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ అయిన వాళ్ళు ఇంకా మళ్ళీ ఇంకో శుక్రవారం అయితే చేసుకుంటున్నారండి. ఈ మధ్య కాలంలో అయితే నేనైతే అలా చేసుకోనండి. ఒక్క వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుంటానండి. ఈసారి అయితే వరలక్ష్మి వ్రతాలకైతే వరలక్ష్మి వారాలకి సెలవులు అయితే చాలా చక్కగా కలిసి వచ్చాయండి. ఇంకా వరలక్ష్మి వ్రతం తెల్లవారే రాఖీ పౌర్ణమి, ఇంకా సండే అని, ఇంకా ఇంకో వారానికైతే 15 ఆగస్టు హాలిడే అని ఇంకా చక్కగా పూజలు చేసుకునే వాళ్ళకి వీలు కల్పించినట్టుగా కూడా హాలిడేస్ వచ్చాయండి. అలా హాలిడేస్ వస్తే అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకా అందరికీ అయితే తీసుకువచ్చిన గాజులు ఇలా చేతుకు ఇస్తే ఇంకా మనం వేసుకోవాలండి. ఇంకా లేకపోతే నొక్కుపోతాయేమో అన్నట్టుగా ఇంకా మనం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి. మీకు ఏ సైజు కావాలి, మీకు ఏ సైజు కావాలి అని అడుగుతూ అయితే ఇస్తుందండి. ఇంకా వీళ్ళిద్దరూ అయితే తోటి కోడలండి. ఇంకా ఈ గ్రీన్ శారీ కట్టుకున్న వాళ్ళది కూడా షార్ట్ వీడియో అయితే పెట్టానండి. ఇంకా వీళ్ళింటికి కూడా వెళ్ళి వాయనం తీసుకున్నదైతే వరలక్ష్మి వ్రతం వీడియో ఇంకా చాలా బాగా డెకరేషన్ చేసింది. ఇంకా వాదిన కూడా ఇద్దరు తోటి కోడళ్ళు పూజ చాలా బాగా చేస్తారండి. ఇంకా మా గల్లీలో అయితే ఎప్పుడూ మిస్ కాకుండా వీళ్ళింటికి అయితే తప్పకుండా వెళ్తానండి. నేనైతే ప్రతి సంవత్సరం కూడాను ఎప్పుడైనా ఒకసారి మిస్ అయింది అంటే చాలా బాధపడతానండి. అయ్యో నాకు ఈ సంవత్సరం పడలేదు అన్నట్టుగా. ఇంకా మా అత్తమ్మను కూడా అడుగుతుంది, ఇంకా పెద్దమ్మ కూడా ఉంటే బాగుండు అన్నట్టుగా. ఇంకా అత్తమ్మ అయితే మధ్యాహ్నం వరకు చూసి వెళ్ళిపోయిందండి. ఇంకా ఈసారి అయితే సాయంత్రం చేసుకున్నారు కాబట్టి ఇంకా చీకట్లో అయితే రాను అని అయితే చెప్పేసిందండి. ఇంకా ఎప్పుడు మా అత్తమ్మ నేను కంపల్సరీ వస్తామండి వీళ్ళింటికైతే. వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా వాయినాలు ఇచ్చిన తర్వాత అయితే మరి మీ వైపు ఎలా చేసుకుంటారు? ఇంకా వరలక్ష్మి వ్రతాలు మరి వాయినంలో ఇచ్చిన తమలపాకులను మీరు ఏం చేస్తారు, శనగలను ఏం చేస్తారు? నేనైతే శనగల పైన అయితే ఒక షార్ట్ వీడియో అయితే పెడతానండి. ఇంకా శనగలు ఏం చేశాను, తమలపాకులు ఏం చేశాను అని అయితే షార్ట్స్ అయితే పెడతానండి. మిస్ కాకుండా చూసేయండి. మరి ఇంకా ఇదండి మరి మా ఇంటి ముందు వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా అయితే చేసుకున్నారండి. ఎలా అనిపించిందండి మీకైతే? ఇంకా శనగలు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి అంటే మొలకకు వస్తాయటండి. ఇంకా ఏదైనా వృద్ధి చెందుతుంది అన్నట్టుగా అలా నానబెట్టిన శనగలను అయితే వాయనంలో ఇస్తారటండి. ఇంకా మరి నాకు తెలిసిన విషయం మీతో చెప్పడం అయితే నాకు అలవాటైపోయింది కదండి. ఇంకా చక్కగా మొలకలు వస్తాయి కాబట్టి వృద్ధి చెందుతుందటండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి. మేము ఎంత ఎంజాయ్ చేసాము, ఎలా ఉన్నాము అన్నదైతే అక్కడక్కడ వీడియోస్ అయితే అలాగే ఉంచేస్తున్నాను. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇట్లయితే సీరియల్ ఉంటుంది ఇవాళ అట్లున్నది కదరా. తర్వాత మళ్ళీ మొక్కాలి. చిన్నపిల్లలకు నాకు ఇయ్యలేదు మళ్ళా మొక్కాలి. నువ్వు ఇవాళ ఏ రూపంలో వీళ్ళిద్దరూ అయితే తోటి కోడళ్ళు కదండి. ఇంకా అక్కను నా కాళ్ళు మొక్కద్దు అన్నట్టుగా అయితే అంటుందండి. ఈ రోజు అలా ఉండదమ్మా, చిన్న పెద్ద అని. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ఇంకా మనం అందరం లక్ష్మీదేవులతో సమానమే. ఇంకా నువ్వు మళ్ళీ తిరిగి మొక్కచ్చు, పెద్దవాళ్ళు కాబట్టి మళ్ళీ తిరిగి మొక్కాలి, అంతే సరిపోద్ది అని అయితే చెప్తున్నామండి. ఇంకా వ్రతంలో అయితే ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని, వచ్చింది ఎవరమ్మ అంటే లక్ష్మీదేవి అని, ఇచ్చింది ఎవరమ్మ అంటే మంగళగౌరీదేవి అని ఇలా చక్కగా అనుకుంటూ అయితే వాయనాలు అయితే తీసేసుకున్నామండి. ఇంకా తీర్థ ప్రసాదాలు అయితే పెడుతుందండి. వాయనం ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా పూజలో పుట్టిన కొబ్బరి, బెల్లం,
అన్నట్టుగా అరటికాయ ముక్కలు అన్నీ కలిపిన ప్రసాదం అయితే పెడుతుందండి. ఇంకా పూజ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. క్షీరప్రసాదం కూడా చాలా బాగుందండి. గిన్నెలో పెట్టిస్తాను వదిన, ఇంకా తిను ఇంకా తిను అని కొసిరి పెట్టేసిందండి. వద్దంటున్నా వినకుండా ఇంకా తామర గిన్నెలో కూడా వేసి ఇచ్చిందండి. ఇంటికి కూడా తీసుకువచ్చుకున్నాను. ఇంకా మరి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంకా తులసికోట వద్ద అయితే ఇలా ఉందండి. ఇంకా ఉంటానండి మరి.